అదేవిధంగా ఆదర్శ రైతులు ఉన్నారు. మీకు ఏ పంట మీద ఏ సందేహం ఉన్నా మీరు అడగండి, లేదు మీకు తెలిసింది ఉంటే మీరు కూడా చెప్పండి. రైతాంగానికి రాబోయే రోజుల్లో వ్యవసాయం ఏ పద్ధతిలో చేస్తే మనం నిలబడగలుగుతామో అది ప్రభుత్వ పరంగా కావచ్చు, శాస్త్రవేత్తల పరంగా కావచ్చు, అనుభవం కలిగినటువంటి రైతుల ద్వారా కావచ్చు, లేకపోతే అనేక కంపెనీలు ఇప్పుడు యంత్ర సామాగ్రిని, అదేవిధంగా పురుగు మందుల్ని, అదేవిధంగా ఫామ్ మెకనైజేషన్ మొత్తాన్ని కూడా డిస్ప్లే పెట్టాం. మీకు కావలసినటువంటి యంత్రాల గురించి అడగండి. మీరు ఏ చేసే వ్యవసాయానికి సంబంధించినటువంటి అనుమానాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకోండి. రేపు ఎల్లుండి 3 రోజులు కూడా మీ యొక్క సందేహాలను తీర్చడమే కాకుండా మీ సలహాలను కూడా తీసుకొని మీ సూచనలకు అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. పిసిసి అధ్యక్షులు మమ్మల్ని ఆదేశించారు, మా రైతులను కూడా ఆధునికమైనటువంటి వ్యవసాయం చేసే దేశాలకు పంపించండి అని. తప్పకుండా 94లోనే ఈ డ్రిప్ ఇరిగేషన్ లేనప్పుడు మన రైతుల్ని ఇజ్రాయెల్కి పంపించాం. అందువల్ల ఇప్పుడు తెలంగాణ మొత్తం డ్రిప్ ఇరిగేషన్ స్ప్రింక్లర్ తోటి వ్యవసాయం చేసుకుంటున్నాం. తక్కువ నీళ్లు పెడితే ఎక్కువ దిగుబడి వస్తుందని చెప్పి అర్థం చేసుకుంటున్నాం. నిజాం సాగర్ ప్రాజెక్టులో 96, 97లోనే ఇబ్బంది వస్తే అప్పుడే ఆ ఫండాన్ని పెడితే ఆ రోజుల్లోనే మీరు 45 బస్తాలు 50 బస్తాలు పండించిన ఘనత నిజాం సాగర్ రైతులకు ఉంది. ఈసారి కూడా ఇంత దిగుబడి రావటానికి కారణం ఏంటి అని చెప్పి మా ఇరిగేషన్ శాఖ మంత్రి గారు అడిగితే, అయ్యా మీరు మొదటి రోజు నుంచి ఆ ఫండాన్ని ఓపెన్ చేశారు కాబట్టి తక్కువ నీళ్లు పెట్టడం మూలానే ఈ రోజు 70-75 బస్తాలు కూడా దిగుబడి చేసిన రైతు ఈ తెలంగాణ గడ్డ మీద ఉన్నాడు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అందుకని నీళ్లు ఎట్లా పెట్టాలి, ఏ పంటకి ఎంత పెట్టాలి, ఎప్పుడు ఎక్కడ పెట్టాలి అనే విషయాలు కూడా నిపుణులు ఉన్నారు, మీరున్నారు. దాన్ని అర్థం చేసుకొని ఆ పద్ధతుల్లో మన వ్యవసాయానికి పోయే పద్ధతిని మీరు ఆకలింపు చేసుకోవాలి. మీరు పండించినటువంటి మిగతా పంటలు కూడా ఇందాక పెద్దలు అడుగుతున్నారు, సన్ఫ్లవర్ కూడా ఉంది కొనాలని చెప్పి, అదేవిధంగా జొన్నలు ఉన్నాయి కొనాలని చెప్పి, అదేవిధంగా మక్కలు ఉన్నాయి కొనాలని చెప్పి, దీని మీద ఏటా 1000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం వస్తుంది. ఎంఎస్పీకి కొని తప్పకుండా మళ్ళీ తక్కువ ధరకు అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కొన్ని అయితే అమ్ముకోలేని పరిస్థితి కూడా వస్తుంది. అయినా సరే వెనకడుగు వేయకుండా నిజామాబాద్ జిల్లాలో ఏ పంట పండినా, తెలంగాణ రాష్ట్రంలో ఏ పంట పండినా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఎంఎస్పీ ధరకి కొని రైతుని నిలబెడతామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి పంట కొనుగోలులో కానీ పంట విధానంలో కానీ రైతాంగానికి ఏ కష్టం వచ్చినా మీ తరపున నిలబడేటటువంటి తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క ఆశీస్సులతోటి ఈ కార్యక్రమాలు చేసే అవకాశం వచ్చింది. 3 రోజులు రైతాంగం ఈ యొక్క సమావేశాల్ని ఉపయోగించుకొని నిష్ణాతులైనటువంటి శాస్త్రవేత్తలు కావచ్చు, ఆదర్శ రైతులు కావచ్చు, మీరు ఆ విషయాల మీద కూలంకషంగా తెలుసుకొని నా పంట అయినటువంటి పామాయిల్ని కూడా వేయమని చెప్పి అడుగుతున్నాం. నిజామాబాద్ కామారెడ్డి అంత గొప్పగా లేదు, పక్కనున్నటువంటి ఆదిలాబాద్ జిల్లా బాగేస్తున్నారు, పక్కనున్నటువంటి వేరే జిల్లాలు బాగా ముందుకెళ్తున్నారు. మీరు కూడా ముందుకెళ్ళాలి. కాబట్టి నీళ్లు వస్తున్నాయి కాబట్టి, వరేస్తే గెడుతుంది కాబట్టి మేము ఆ పంటలు వేయమంటే మీరే నష్టపోతారు. కాబట్టి దయచేసి రేపు రాబోయే 3-4 సంవత్సరాల్లో తెలంగాణ ప్రతి జిల్లాలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ వస్తుంది. మీరు ఆయిల్ ఫామ్ వేయండి. తప్పకుండా ఫ్యాక్టరీ నిర్మాణం చేసే బాధ్యత వ్యవసాయ శాఖ పరంగా, ఉద్యానవన శాఖ పరంగా నేను తీసుకుంటాను. దయచేసి పోచారం గారు వ్యవసాయ మంత్రికి ఉన్నప్పుడు ఆయన చెప్పి నా ఫ్యాక్టరీ శంకుస్థాపనకు వస్తే ఆయనతో కూడా వేయించా. ఈ రోజు 21,000 టన్ను, ఎట్టి పరిస్థితుల్లో కూడా 12 టన్నులు పండుద్ది. జాగ్రత్తగా చేసుకుంటే 17 టన్నులు పండుద్ది. మీకు ఇటువంటి కష్టాలు లేకుండా, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని బతిలాడే పని లేకుండా, ఇంకొక షావుకారుని బతిలాడే పని లేకుండా ఆయిల్ ఫామ్ పండిస్తే మీ తోటలో నుంచి నేరుగా 24 గంటలలో ఫ్యాక్టరీకి పంపిస్తాం. మళ్ళీ 24 గంటలలో పైసల్ని జేబులో వేసే బాధ్యత తెలంగాణ ప్రభుత్వాన్ని అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. 1 ఎకరం వరి పండించే